హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నుంచి జనరల్ సైన్స్ టాపిక్స్ వైజ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ వీడియోస్ లెంత్ వచ్చి 10 to 15 minutes లోపే ఉంటాయి. 10 to 15 minutes లోపే ఉంటాయి. నీట్గా చెప్తాను. ఇది గ్రూప్ డి కానీ, టెక్నీషియన్ కానీ, ఏఎల్పి కానీ, నెక్స్ట్ ఎన్టీపీసీకి కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఖచ్చితంగా వస్తాయి. సార్ ఓన్లీ ఇంగ్లీష్ ఉంది సార్ అంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఇవి ఒకటే కాదు, టెక్స్ట్ బుక్ తీసుకొని చెప్తాను. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ బోత్ తెలుగు చెప్తాను, ఇంగ్లీష్ చెప్తాను. ఓకే, మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఓకే, సో ఇవి కూడా ఒక మంచి టాపికే. ఇది కూడా ఎన్సీఆర్టీ సిలబసే, ఎన్సీఆర్టీ బేస్ సిలబసే. మనకి నోటిఫికేషన్లో ఏది ఇచ్చారో గ్రూప్ డి కానీ, టెక్నీషియన్ కానీ, ఏఎల్పి కానీ, ఇవన్నిటి నోటిఫికేషన్లో మనకి ఎన్సీఆర్టీ సిలబస్ చదువుకోమన్నారు. దానిపైనే ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి స్మాల్ టాపిక్ అయితే ఒకసారి చూడండి. యాసిడ్ బేస్ ఇండికేటర్. సో ఇండికేటర్స్ ఆర్ సబ్స్టెన్సెస్ దట్ చేంజ్ దేర్ కలర్ వెన్ యాడెడ్ టు అసిడిక్ ఆర్ బేసిక్ సొల్యూషన్. అంటే కొన్ని ఇండికేటర్స్ అనేవి అసిడిక్లో యాడ్ చేసిన లేదా బేసిక్లో యాడ్ చేసిన. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఇండికేటర్. ఈ ఇండికేటర్ యాసిడ్లో యాడ్ చేసి ఏమవుతుంది, నెక్స్ట్ అదే ఇండికేటర్ బేస్లో యాడ్ చేసి ఏమవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కాన్సెప్ట్ మొత్తం తిరుగుతుంది అనమాట. ఒకసారి చూడండి. సో indicators are substances that are change their color when added to acidic or basic solution. They help us to identify whether a given solution is acid or base. అంటే ఇప్పుడు చూడండి, ఇండికేటర్ అనేది యాసిడ్లో యాడ్ చేస్తే ఏమొస్తుంది, యాసిడే వస్తుందా, నెక్స్ట్ ఇండికేటర్ యాసిడ్లో యాడ్ చేస్తే బేస్ వస్తుందా, నెక్స్ట్ ఇండికేటర్ అనేది బేస్లో యాడ్ చేస్తే ఏమవుతుంది, యాసిడ్ వస్తుందా, దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. సో దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఏమేమి టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్? ఫస్ట్ వన్ వచ్చి న్యాచురల్ ఇండికేటర్స్, సింథటిక్ ఇండికేటర్స్, ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఈ 3 టైప్స్ ఒకసారి నీట్గా చూడండి. న్యాచురల్ ఇండికేటర్స్లో దేర్ ఆర్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్. ఇక్కడే ఉంది లిట్మస్ పేపర్. ఓకే, న్యాచురల్ ఇండికేటర్స్ చూడండి, దే ఆర్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్ నుంచి ఇవి తీసుకోబోయింది. నెక్స్ట్ లిట్మస్ పేపర్ చూడండి. లిట్మస్ పేపర్ అనేది ఒక న్యాచురల్ ఇండికేటర్. ఈ లిట్మస్ పేపర్ని యాసిడ్లో ముంచితే ఏమవుతుందో చూద్దాం. ఇన్ యాసిడ్ బ్లూ టర్న్స్ ఇంటూ రెడ్. అంటే బ్లూ టు రెడ్ లెక్ చేంజ్ అవుతుంది ఏది యాసిడ్లో పెడితే, ఏది లిట్మస్ పేపర్ని. నెక్స్ట్ అదే బేసిక్లో పెడితే, అంటే బేస్లో పెడితే అదే రెడ్ టు బ్లూగా చేంజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, బేస్ వచ్చి రెడ్ టు బ్లూ. బాగా గుర్తు, ఇక్కడే చూడండి, బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, లిట్మస్ పేపర్ చూడండి, యాసిడ్లో ఉంచినప్పుడు ఏమవుతుంది, బ్లూ టు రెడ్. అదే బేసిక్లో ఉంచినప్పుడు ఏమవుతుంది, బేసిక్ అంటాం, అసిడిక్ బేసిక్ అంటాం, బేస్ అంటాం. నెక్స్ట్ బేస్లో ఉంచినప్పుడు రెడ్ టు బ్లూ. నెక్స్ట్ చూడండి, సింథటిక్ ఇండికేటర్స్ చూద్దాం. దెర్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీస్. అంటే మిక్స్డ్ అనమాట, ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేస్తాను అనమాట. సింథటిక్ అంటేనే అదే అనమాట. నెక్స్ట్ దీన్ని ఒకసారి చూడండి, ఫినాప్థలిన్ తీసుకుంటారా, నేను ఫినాప్థలిన్ తీసుకుంటుంటే ఏమవుతుందో చూడండి. అదే ఫినాప్థలిన్ అసిడిక్లో ఏమైంది, అసిడిక్లోనే ఉంది. ఇక్కడ చూడండి, ఒకసారి జూమ్ చేద్దాం, ఏం అవ్వలే, నన్నని చెప్పేశాడు అసిడిక్లో. నెక్స్ట్ అదే బేసిక్లో ఏమవుతుందో చూడండి, ఒకసారి చూడండి, ఏమొచ్చింది, పింక్ ఫార్మేషన్లో అయింది. ఫినాప్థలిన్ని బేసిక్లో ముంచితే ఏమవుతుందంటే పింక్ ఫార్మేషన్ అవుతుంది, పింక్. ఓకే, పింక్ కలర్. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్ చూద్దాం. మిథైల్ ఆరెంజ్ వచ్చి అదే మిథైల్ ఆరెంజ్ని మనం యాసిడ్లో ఉంచితే ఏమవుతుందంటే రెడ్గా చేంజ్ అవుతుంది. అదే మిథైల్ ఆరెంజ్ బేస్లో ఉంచితే ఎల్లోగా చేంజ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, మా ఎగ్జామినేషన్లో అడుగుతాడు, 100% ఇంపార్టెంట్ ఇది. ఓకే, సింథటిక్ ఇండికేటర్ చూడండి. ఫినాప్థలిన్ ఏమవుతుంది, యాసిడ్లో ఉంచితే ఏం చేంజ్ అవ్వలేదు, నో చేంజ్. అదే ఫినాప్థలిన్ బేస్లో ఉంచితే ఏమవుతుంది, పింక్ కలర్గా చేంజ్ అయింది. అదే మిథైల్ ఆరెంజ్ వచ్చి యాసిడ్లో ఉంచితే ఏమవుతుంది, రెడ్ కలర్ ఫామ్ అయింది, అది అయింది. ఇక్కడ పింక్ అని ఇచ్చారు చూడండి. ఓకే, నెక్స్ట్ రెడ్ కలర్ అనమాట, ఇది అంతా రెడ్ కలర్, రెడ్ చూడండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే మిథైల్ ఆరెంజ్ ఏమవుతుంది, బేస్లో ఎల్లో అవుతుంది. ఓకే,
ఇప్పుడు చూడండి థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ చూడండి ఒకసారి. దీస్ ఆర్ ఇండికేటర్స్ షో చేంజ్ ఇన్ స్మెల్ విత్ యాసిడ్స్ అండ్ బేసెస్. దీస్ ఇండికేటర్స్ షో చేంజ్ ఇన్ స్మెల్ విత్ యాసిడ్ అండ్ బేసెస్. చూడండి ఒకసారి చూడండి. సో ఆనియన్ అనేది చూడండి, ఆనియన్ మనం తీసుకునిస్తే యాసిడ్లో ఉన్నప్పుడు రిమైన్స్ స్మెల్ వస్తుంది, ఇంకా స్మెల్ అవుతుంది అనమాట. బేసెస్లో అయితే ఉంచితే లాసెస్ ఇట్ స్మెల్. చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఆనియన్ అనేది బేసిక్లో ఉంచినప్పుడు అసిడిక్లో ఏమవుతుంది, రిమైన్స్ స్మెల్ ఇంకా ఎక్కువ అవుతుంది. అదే బేస్లో అయితే ఏమవుతుంది, లాసెస్ ఇట్స్ స్మెల్. నెక్స్ట్ వెనీలా ఫ్లేవర్ చూడండి, వెనీలా ఎక్స్ట్రాక్ట్ అంటాం దీన్ని. వెనీలా ఎక్స్ట్రాక్ట్ రిమైన్స్ స్మెల్, ఇది కూడా లాసెస్ ఇట్ స్మెల్ అంటే లాస్ అయిపోతుంది స్మెల్. వెనీలా అదే, ఆనియన్ కూడా అదే. ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్లోవ్ లవంగం అనమాట. రిమైన్స్ స్మెల్, లాసెస్ ఇట్ స్మెల్. చాలా ఇంపార్టెంట్. చూడండి, క్లోవ్ ఆయిల్ వచ్చి రిమైన్స్ స్మెల్, లాసెస్ ఇట్ స్మెల్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ ఒకసారి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యాచురల్ ఇండికేటర్. ఇందాకే చెప్పిన చూడండి, ఫినాప్తలిను, ఆరెంజ్, లిట్మస్, సోడియం హైడ్రాక్సైడ్. లిట్మస్ పేపర్ కదా, లిట్మస్ పేపరే కదా. నెక్స్ట్ ఫినాప్తలిన్ గివ్స్ విచ్ కలర్ ఇన్ ఏ బేస్ సొల్యూషన్. చూడండి మీరే చెప్పండి. బేసిక్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, పింక్. చాలా ఇంపార్టెంట్, పింక్. ఓకే. నెక్స్ట్ చూడండి, టర్మరిక్ టర్న్స్ ఇన్ కలర్ బేసిక్ సొల్యూషన్. బేసిక్ సొల్యూషన్లో ఏమవుతుంది, రెడ్ బ్రౌన్ అవుతుంది, రెడ్ బ్రౌన్. ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లా అడిగారనమాట. మిథైల్ ఆరెంజ్ టర్న్స్ ఇంటూ అసిడిక్ సొల్యూషన్, ఏమవుతుంది, రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ చెప్పాను కదా. నెక్స్ట్ నీట్గా చెప్తాను చూడండి, మీరు ఏమేమి విన్నారో. ఫస్ట్ న్యాచురల్ ఇండికేటర్స్లో లిట్మస్ పేపర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, సింథటిక్ ఇండికేటర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఏమవుతాయి అనేవి ఒకసారి నాకు కామెంట్ చేయండి. నీట్గా రాయండి కామెంట్స్లో. నీట్గా రాస్తే మీకు గుర్తుండిపోతుంది. ఇదే నోట్స్ అనుకోండి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. నెక్స్ట్ క్లాస్లో వచ్చి వేరే టాపిక్లోకి వెళ్దాం. ఓకే. ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇది అసిడిక్ బేస్ ఇండికేటర్స్. ఓకే. థ్యాంక్ యూ.